హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అమ్మని చూడడానికి వచ్చిన. అమ్మకి ఒంట్లో బాగాలేదనమాట. అమ్మ దగ్గరకు వచ్చిన అనమాట. అమ్మ చాలా దూరం ఉంది, వాళ్ళ బిడ్డ దగ్గర ఉంటుంది అనమాట. చిన్న బిడ్డ దగ్గరకు వచ్చి ఉంటుంది. 1 గంటన్నర పట్టింది. ఆటో వాడైతే ఎంత స్పీడ్గా తీసుకొచ్చింది ఫ్రెండ్స్, నాకు చాలా భయం వేసింది. అమ్మో, ఆ షార్ట్ కట్ ఈ షార్ట్ కట్ అలా తీసుకొని వచ్చిండు. చాలా భయం వేసింది. ఎట్టకెళ్ళుకు అమ్మ దగ్గరకు వచ్చేసిన. చూస్తాం, అమ్మతో మాట్లాడు. అమ్మ హాయ్ చెప్పు అందరికి. చూసిండ్రా, హాయ్ చెప్తుంది. అమ్మకి ఆపరేషన్ అయిందనమాట, చిన్నగా కాలుకి. అమ్మకి చిన్నగా ఆపరేషన్ అయింది ఫ్రెండ్స్, అందుకని అమ్మని చూడడానికి వచ్చిన. అమ్మ ఒకప్పుడు నాకు చాలా సాయం చేసింది. సాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు, అవునా కదా. చాలా బిజీ నేను పనికి, మీకు తెలుసు కదా, ఈవినింగ్ కూడా బిజీ. ఈరోజు షాప్ క్లోజ్ చేసి అమ్మని కలుద్దామని వచ్చిండు అమ్మ దగ్గరికి. అమ్మ చాలా సాయం చేసింది, ఆ సాయం ఎప్పటికీ మర్చిపోద్దు. ఏమంటారు, సాయం చేసిన వాళ్ళు కూడా ఈరోజు రేపు సాయం చేసిరని చెప్పుకోవట్లేదు, కానీ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనకు సాయం చేసిన వాళ్ళ గురించి. ఏమంటారు, అవునా కాదు. ఇది మా చెల్లె వాళ్ళ ఇల్లు అనమాట, కష్టపడి కట్టుకున్నారు. 1 బెడ్రూమ్, చిన్నగా కిచెన్. చూపిస్తా వచ్చేసాను కిచెన్. ఇదిగోండి కిచెన్, చిన్నగా బాగుంది. ఇది హాల్ బాగుందా. రీసెంట్గానే కట్టుకున్నారనమాట ఇల్లు. గృహప్రవేశం అప్పుడు కూడా నేను రాలేదు ఫ్రెండ్స్, అమ్మని చూద్దామని ఈరోజే వచ్చిన. గృహప్రవేశం పిలిస్తే కూడా రాలేను, దూరం ఉందని. ఫస్ట్ టైం అమ్మ గురించి వచ్చింది.